పాఠం. వానల్లు కురువాలె వానదేవుడా, పరిచేలు పండాలె వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగ కురువాలె వానదేవుడా, తూర్పు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురువాలె వానదేవుడా, చాటంతా మబ్బు పట్టి వానదేవుడా, వర్షంగా మారాలె వానదేవుడా, చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలె వానదేవుడా, మా ఊరి కుంటళ్ళు వానదేవుడా, మత్తడై దుంకాలె వానదేవుడా, చెరువులన్నీ నిండాలె వానదేవుడా, అలుగులై పారాలె వానదేవుడా. దీని యొక్క అర్థం తెలుసా మీకు? వానల్లు కురువాలె వానదేవుడా. ఏం చెప్తున్నారంటే రైతులు వర్షం పడాలి అని చెప్తున్నారు. వరిచేలు పండాలె వానదేవుడా. వర్షం పడితే ఏమవుతుంది నాన్న? పంటలు పండుతాయి, అవునా? వరి పంట అంటే బియ్యం, మనం తినే అన్నం, అవునా? అది పండాలి అని చెప్తున్నారు. నల్లాని మేఘాలు వానదేవుడా. వర్షం పడే ముందు ఆకాశం అంతా నల్లగా మారుతుంది, అవునా? మేఘాలు నల్లగా మారుతాయి, అది నల్లాని మేఘాలు వానదేవుడా. సల్లంగా కురవాలే వానదేవుడా. ఆ నల్లగా మేఘాలు వచ్చి ఎక్కువగా వర్షం పడాలి అని చెప్తున్నారు. తూర్పు దిక్కున వానదేవుడా. మనకు 4 దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అందులో తూర్పు దిక్కున సైడు తుల్లి తుల్లి కురువాలే వానదేవుడా. ఆ దిక్కున, తూర్పు దిక్కున ఎక్కువగా వర్షం పడాలి అని చెప్తున్నారు. చాటంతా మబ్బు పట్టి వానదేవుడా అంటే ఎక్కువగా, ఓకేనా? మబ్బు, చాలా మబ్బు వచ్చి ఎక్కువగా వర్షం పడాలి అని చెప్తున్నారు. వర్షాలు మారాలే వానదేవుడా. వర్షంగా మారాలే వానదేవుడా అంటే అవన్నీ కలిసి ఎక్కువగా వర్షం రావాలి అని చెప్తున్నారు. చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా. చినుకులు చినుకుగా పారి మాకు ఆసరవ్వాలే వానదేవుడా. ఎక్కువగా పడాలి అని చెప్తున్నారు వాళ్ళకి. అంటే వర్షం పడితేనే కదా పంటలు పండేది, అలా కావాలి అని చెప్తున్నారు. మా ఊరి కుంటళ్ళు వానదేవుడా. కుంటళ్ళు అంటే వాగులు అన్నమాట, ఓకేనా? ఆ వాళ్ళ ఊరి వాగులు. మత్తడై దుంకాలే వానదేవుడా. మత్తడై దుంకాలి అంటే ఎక్కువగా నీళ్లు నిండిపోవాలి అని చెప్తున్నారు. చెరువులన్నీ నిండాలే వానదేవుడా. చెరువులన్నీ నిండాలి. అలుగులై పారాలే వానదేవుడా. ఎక్కువగా చెరువులు నిండి ఎక్కువగా వర్షం పడి అన్నీ నిండి పంటలు బాగా పండాలి అని చెప్తున్నారు.